హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీడిఎస్ గురు. తమ్నేల్లో చెప్పిన టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసుకుంటే అయితే ఫస్ట్ వచ్చేసి మనకు తమ్నేల్లో మెన్షన్ చేసినట్టుగా మనకు ఆల్ సర్కిల్స్ యొక్క లోకల్ లాంగ్వేజెస్ అండి. ఇక్కడ మనకు ఫస్ట్ సర్కిల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు. అలాగే అస్సాంలో ఒక 3 టైప్స్ ఆఫ్ ఏరియాస్ అంటే ఇక్కడ చూడండి, అస్సాంలో 3 టైప్స్ ఉన్నాయి. అస్సాం ఎక్స్క్లూడింగ్ 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బ్యారాక్ వ్యాలీ అండ్ బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఏరియాస్. ఇక్కడేమో అస్సామీ ఉంది. అలాగే 3 డిస్ట్రిక్ట్ ఆఫ్ బ్యారాక్ వ్యాలీ, ఇక్కడేమో బెంగాలీ ఉంది. బోడో ల్యాండ్ అండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఏరియాస్, ఇక్కడ బోడో ఉంది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ లాంగ్వేజెస్ అనేటివి కావాల్సిందే. మన ఎస్ఎస్సి మెమోలో ఉండాలి అప్లై చేసుకోవాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి బీహార్ అండి. బీహార్లో హిందీ, అలాగే ఛత్తీస్గఢ్ హిందీ, ఢిల్లీ కూడా హిందీ అండి. మనకు గుజరాత్ వచ్చేసి గుజరాత్ అండ్ డామన్ డయ్యూ అంటే దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ అంటే అది ఒక యూనియన్ టెరిటరీ. రెండు కలిపి ఇచ్చారు ఇక్కడ సర్కిల్లో. ఇక్కడ మొత్తం గుజరాతీ ఉంటుంది. ఇక్కడ అప్లై చేసుకోవాలంటే గుజరాతీ ఉండాలి మన ఎస్ఎస్సి మెమోలో. హర్యానా వచ్చేసి హిందీ, అలాగే హిమాచల్ ప్రదేశ్లో కూడా హిందీనే లోకల్ లాంగ్వేజ్. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అనేది యూనియన్ టెరిటరీ కదా మనకి. లడాక్ అనేది యూనియన్ టెరిటరీ కదా, అక్కడ కూడా అప్లై చేసుకోవడానికి ఉంది. మన ఎస్ఎస్సి మెమోలో ఉర్దూ కానీ హిందీ కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు, రెండిట్లో ఉన్నా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్లో హిందీ, కర్ణాటకలో కన్నడ. నెక్స్ట్ కేరళ లక్షద్వీప్ అండ్ మహి. ఇక్కడ లక్షద్వీప్ అండ్ మహి అనేది ఇది యూనియన్ టెరిటరీ అండి. ఇక్కడ కూడా మొత్తం మలయాళమే ఉంటుంది. మలయాళం ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యప్రదేశ్లో హిందీ. మహారాష్ట్ర అయితే మరాఠీ. అదే గోవాలో అయితే కొంకణి ఆర్ మరాఠీ, రెండిట్లో ఏదన్నా సరిపోతుంది. అండ్ మనకు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నార్త్ ఈస్ట్ సర్కిల్ అండి. నార్త్ ఈస్ట్ సర్కిల్లో అరుణాచల్ ప్రదేశ్లో బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ ఎనీ ఆఫ్ ద 23 డైలెక్ట్స్ యాజ్ పర్ ఏరియా స్పెసిఫైడ్. అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అప్లై చేసుకోవడానికి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉండాలి. వాటితో పాటు ఇక్కడ ఉన్న 23 లోకల్ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి. ఆ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉండాలి. ఉన్నట్టయితేనే మనం అప్లై చేసుకోవడానికి అప్లికేబుల్. నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ అండి. మణిపూర్లో చూసినట్టయితే మణిపూరి ఆర్ ఇంగ్లీష్ అంటే మణిపూరి కానీ ఉండాలి, ఇంగ్లీష్ కానీ ఉండాలి. రెండిట్లో ఏదైనా సరిపోద్ది మన ఎస్ఎస్సి మెమోలో. సో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు తెలుగు వాళ్ళు కూడా. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ సర్కిల్లో మేఘాలయ అండి. మేఘాలయలో బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ గారో. ఇక్కడ మేఘాలయలో గారో అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. కొంత సర్టెన్ ఏరియా కలిపి ఒక గారో అనే లాంగ్వేజ్ ఉంటుంది. ఆ సర్టెన్ ఏరియాలో అప్లై చేసుకోవడానికి గారో అనే లాంగ్వేజ్ ఖచ్చితంగా మనకు వచ్చి ఉండాలి. అలాగే మన సర్టిఫికేట్ కూడా లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ మనం తీసుకోవాలి. అట్లా అయితే ఇక్కడ అప్లై చేసుకోగలం. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే కొంచెం కిందకి వెళ్తే నెక్స్ట్ అక్కడే మేఘాలయలో చూడండి. మేఘాలయలోనే బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ కాశీ. ఇక్కడ కొన్ని సర్టెన్ ఏరియాస్లో మాత్రమే, ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ మేఘాలయలోనే హిందీ ఆర్ ఇంగ్లీష్ అంటే రెండిట్లో ఏదో ఒకటి రావాలి. ఇక్కడ చూడండి, ఫర్ ద రెస్ట్ ఆఫ్ ఏరియాస్ ఇన్ మేఘాలయ విచ్ ఈజ్ నాట్ అండర్ 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 6th షెడ్యూల్ కింద ఏవైతే ఏరియాస్ లేవో వాటిల్లో మాత్రమే ఈ 2 లాంగ్వేజెస్ అనేవి ఎలిజిబుల్ అండి. మేఘాలయలో అప్లై చేసుకోవచ్చు, కానీ కొన్ని సర్టెన్ ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. తర్వాత అవి కాకుండా మనం ఇంకా వేరే ఎక్కడ అప్లై చేసినా కానీ మన ఇక్కడ గారో కాశీ ఇలాంటి లాంగ్వేజ్ వచ్చి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే కష్టం. ఎందుకంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా సర్టిఫికేట్ అడుగుతారండి. నెక్స్ట్ చూసినట్టయితే మిజోరాంలో మిజో, అలాగే నాగాల్యాండ్లో హిందీ ఆర్ ఇంగ్లీష్, త్రిపురలో బెంగాలీ ఆర్ కాక్బరక్ అంట. నెక్స్ట్ ఒడిస్సాలో ఒడియా, పంజాబ్లో పంజాబీ, చండీగఢ్లో హిందీ ఆర్ ఇంగ్లీష్. అంటే ఇప్పుడు ఇది పంజాబ్ సర్కిల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం చూసి పెట్టుకోవచ్చు, ఇది పంజాబ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసి హిందీ, తమిళనాడు వచ్చేసి తమిళ్. ఇక్కడ తమిళనాడులోనే ఇంకొకటి యూనియన్ టెరిటరీ ఏంటంటే పుదుచ్చేరి ఎక్స్క్లూడింగ్ మహే, యానం. ఇప్పుడు ఈ మహే అనేది కేరళలో ఉంటుంది, కేరళ సైడ్. యానం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అంటే ఇవి రెండు కాకుండా పుదుచ్చేరి ఏదైతే మన మ్యాప్లో ఉంటుందో, తమిళనాడు
తమిళనాడుకి అటాచ్ ఏదైతే యానం అక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే తమిళ్ ఉంటుంది. అక్కడ మనం అప్లై చేసుకోవడానికి కుదరదు. అక్కడ తమిళ వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు. అక్కడ ధ్యానంలో తెలుగు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మహే అనేది కేరళ కాబట్టి అక్కడ మలయాళం వచ్చి ఉండాలి. సో అది తెలంగాణ వచ్చేసి తెలుగు, ఉత్తరప్రదేశ్ వచ్చేసి హిందీ, ఉత్తరాఖండ్ కూడా హిందీ, వెస్ట్ బెంగాల్ వచ్చేసి హిందీ. వెస్ట్ బెంగాల్లో ఇంకోటి ఏంటంటే అండమాన్ నికోబార్, ఇది ఒక అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఇది ఒక యూనియన్ టెరిటరీ. ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సిక్కింలో నేపాలీ ఆర్ భూటియా ఆర్ లెప్చా ఆర్ ఇంగ్లీష్. ఈ సిక్కింలో అప్లై చేసుకోవచ్చు అండి మనం. సిక్కింలో నేపాలీ ఆర్ భూటియా ఆర్ లెప్చా ఆర్ ఇంగ్లీష్. ఇప్పుడు మనది ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా అందరి సర్టిఫికేట్లో ఉంటుంది, ఎస్ఎస్సీ సర్టిఫికేట్లో అందరూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సిక్కింలో ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు మనం. ఛాన్స్ ఉంటే ట్రై చేయండి అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్జిలింగ్ డివిజన్. డార్జిలింగ్ ఇక్కడ బెంగాలీ ఆర్ నేపాలీ. అండ్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అండర్ గోర్ఖా టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ నేపాలీ. ఆ సర్కిల్స్ అన్నిటికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇవి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఎలిజిబుల్ అని చూసినట్టయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి బీహార్లో ఎలిజిబుల్, ఛత్తీస్గఢ్లో కూడా ఎలిజిబులే, ఢిల్లీలో కూడా ఎలిజిబుల్. అండ్ కిందికి వస్తే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్. ఓకే, ఈ స్టేట్స్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మధ్యప్రదేశ్ హిందీ. ఇంకా ఎక్కడుంది, ఇక్కడైతే ఇంతే. నెక్స్ట్ పేజ్లోకి చూసినట్టయితే ఇక్కడ మనకు మేఘాలయలో ఇవి ఏవైతే కొన్ని సర్టెన్ ఏరియాస్ ఉన్నాయో ఇక్కడ మాత్రం మనం అప్లై చేసుకోవచ్చు. ఏవైతే సర్టెన్ ఏరియాస్ ఉన్నాయో ఇగో ఈ సర్కిల్లో మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మనకు తెలుగు వాళ్ళకి ఎలిజిబులే, అప్లై చేసుకోవచ్చు మనం ఇక్కడ కూడా. మిజోరాంలో కుదరదు. అండ్ నాగాల్యాండ్లో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అండి. నాగాల్యాండ్లో అప్లై చేసుకోవచ్చు హిందీ ఆర్ ఇంగ్లీష్. హిందీ. త్రిపురలో కుదరదు. మళ్ళీ ఒడిశాలో ఉండదు. పంజాబ్లో మాత్రం చూడండి, చండీగఢ్ అనే డివిజన్లో ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఒకసారి మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, అక్కడ మీకు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏంటి అని పంజాబ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుని వ్యూ పోస్ట్ సబ్మిట్ కొడితే అక్కడ కొన్ని చూపెడుతుంది పోస్టులు అనేటివి. అక్కడ పోస్ట్ నేము అది ఏబీఓ కింద ఉంది. అండ్ అలాగే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏంటి అని కూడా మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అది మనం చూసుకుంటే సరిపోతుంది, ఎక్కడ అప్లై చేయడానికి ఒక ఐడియా వస్తుంది. ఎవరైనా పంజాబ్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు చండీగఢ్లో చేసుకోవచ్చు, అక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ రాజస్థాన్లో కూడా హిందీ. నెక్స్ట్ ఇంకెక్కడ తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో అప్లై చేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ లాస్ట్ ఇంకోటి ఎక్కడంటే వెస్ట్ బెంగాల్, సిక్కింలో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మనం. సిక్కింలో అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నేపాలీ ఆర్ భూటియా ఆర్ లెప్చా ఆర్ ఇంగ్లీష్. ఇక్కడ మనకు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉంటుంది, మన ఎస్ఎస్సీ మెంబర్ ఉంటుంది కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్. మన తెలుగు వాళ్ళు అయితే ఈ స్టేట్స్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి కొంచెం డౌట్ ఉంటుంది, అంటే మైనర్ పాన్ కార్డు మ్యాటర్లో మైనర్ పాన్ కార్డు వ్యాలిడేనా లేకపోతే మేజర్ పాన్ కార్డు ఉండాలని చెప్పి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే మనకు మేజర్ పాన్ కార్డే యాక్సెప్ట్ చేస్తారు వెరిఫికేషన్లో, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. మేజర్ పాన్ కార్డ్ని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మైనర్ పాన్ కార్డ్ అంటే మీకు దాంట్లో బిలో 18 కాబట్టి, మీరు దాంట్లో బిలో 18 కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యరు. సో అందుకే మీరు మేజర్ పాన్ కార్డ్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మేజర్ పాన్ కార్డ్ లేకపోతే దాన్ని అప్డేట్ చేసుకోండి. మైనర్ నుంచి మేజర్కి అప్డేట్ చేస్తారు, మీ సేవా సెంటర్కి వెళ్తే చేస్తారు. ఇప్పుడు మనకు పాన్ సెంటర్స్ ఉంటాయి కదా, పాన్ సెంటర్ లేకపోయినా అక్కడ మీ సేవ లోకల్లో చేస్తూ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. సో మీరైతే ఖచ్చితంగా మేజర్ పాన్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. మైనర్ పాన్ కార్డ్ అనేది వ్యాలిడ్ కాదండి. సో ఫ్రెండ్స్, మనం జేడీఎస్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ అండి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీని వెరిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి మనకు. ఒకవేళ మనం షార్ట్ లిస్ట్ అయినప్పటికి కూడా, ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మనకు ఆ ఈమెయిల్ ఐడికే మెయిల్ రావడం జరుగుతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, పలానా డిస్ట్రిక్ట్, పలానా డివిజన్లో, పలానా బీఓలో అని చెప్పి మెసేజ్ వస్తుంది మనకి. అలాగే మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది మన అప్లికేషన్ చేసే టైంలో, దాన్ని కూడా వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బోర్డ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ద మెట్రికులేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. అంటే ఇప్పుడు మనం 10th క్లాస్, ఇప్పుడు ఎస్ఎస్సీ మేము ఉంటుంది కదా,
దాని ఇన్ఫర్మేషన్ అంటే మీకు స్కోర్ ఎంత వచ్చింది దాంట్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డ్ ఇది ఏ స్టేట్ బోర్డ్ అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు మెన్షన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మన 10th క్లాస్ మేము దగ్గర పెట్టుకొని ట్రై చేయండి దగ్గర పెట్టుకొని మాత్రమే అప్లై చేయండి. అయితే ఇంకొకటి ఏంటంటే స్కానర్డ్ ఫోటో ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లెస్ దెన్ 50 KB. మన ఫోటో అనేది 50 KB కంటే తక్కువ రిజల్యూషన్తో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కానర్డ్ సిగ్నేచర్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లెస్ దెన్ 20 KB. మన సిగ్నేచర్ అనేది 20 KB కంటే తక్కువ రిజల్యూషన్తో మనం మన సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా కావాలా అని డెఫినెట్గా అయితే అవసరం లేదండి. జస్ట్ మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ సర్టిఫికేటే కావాల్సిన అవసరం లేదు. ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ గురించి కూడా మనకు 10th క్లాస్ మెమోలోనే కింద మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, అది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సిస్టమ్ వరకు డెఫినెట్గా రావాలి అంటే డెఫినెట్గా అంటే మనకు అది చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం దాని గురించి మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎట్లా అప్లోడ్ చేయాలి, వెబ్ బ్రౌజర్ ఎట్లా ఓపెన్ చేయాలి, మనం టైపింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా క్లియర్ చేయాలి, కొంచెం మనకి మూవ్స్ తెలిస్తే సరిపోతుంది. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ఇంతే. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి.